ప్రభు నామంన అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలోను పుస్తకంలో నుండి ఏప్రిల్ 4వ తారీఖున. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 10వ వచనం. మనుషులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గం నుండి తొలగిపోము, స్వార్థ ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము. ఏలైనగా మన విశ్వాసము దేవుని యందున్నది, ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము. మనకు సజీవుడగు దేవుడున్నాడు, ఆయన ప్రజలకు నీతియుక్తంగా తీర్పు తీర్చునని ఎరుగుదుము. అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు. దేవుడు లోకమునకు నీతిని బట్టి, ప్రజలకు తన సత్యమును బట్టి తీర్పు తీర్చును. ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునన్న నిరీక్షణ మనకు కలదు. మనకు అన్యాయం చేసిన వారిపై మనం పగ తీర్చుకునవలసిన అవసరం లేదు. ప్రభువు నీతిమంతుడు, ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును, లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును. అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదనూ పగ తీర్చుకొనకయుందుము. మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును. ప్రభువైన యేసు మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. లూకా సువార్త 15వ అధ్యాయం 10లో ఈ మాటలు చెప్పబడెను. వ్యవసాయదారుడు విత్తనములు విత్తినప్పుడు సంతోషంగా ఉండకపోవచ్చును, కానీ ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును. దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలంలో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదని విశ్వాసముతో సంతోషించవలెను. ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంటను కోయుదురు. అనేక సంవత్సరముల క్రిందట మేము బహిరంగ సువార్త నిమిత్తము గుంటూరుకు వెళ్ళితిమి. అకస్మాత్తుగా వర్షము కురియనారంభించెను. ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటికి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరితిమి. నేల బురదగా నుండుటచే నేను మోకరించుటకు వెనకాడితిని. నేను నిలవబడి ప్రార్థించగోరితిని. అయితే తర్వాత బట్టలకు మురికి అంటినడలా బట్టలు చాకలి వానితో శుభ్రం చేయించుకొనవచ్చును గనుక మోకరించుటకు నేను ఎందుకు సిగ్గుపడవలనని తలంచితిని. కాబట్టి మేము మోకరించి ప్రార్థించితిమి. చాలా సంవత్సరముల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చినది. మా బోధన బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు గాని ప్రార్థనకై బురదలో మోకరించుట ద్వారా దేవుడు తనతో మాట్లాడినని ఒక వ్యక్తి ఉత్తరం రాసెను. కొంతకాలం తర్వాత కోత ఏ విధంగా నుండునో విశ్వాసంతో మనం ఈ దినముననే చూడవలెను. ఆమెన్.